ఆరోగ్యం అనగానే మనకేం గుర్తొస్తుంది? జబ్బులు లేకుండా ఉండటమా? బహుశా అంతకుమించి ఇంకేమైనా ఉందేమో. ఈరోజు మనం ఆరోగ్యమనే పదానికి అసలైన అర్థమేంటో లోతుగా తెలుసుకుందాం. పదండి. నిజమే. 21వ శతాబ్దంలో హెల్త్ గురించి మాట్లాడాలంటే అబ్బో అదో పెద్ద గందరగోళం. రోజూ చూస్తూనే ఉంటాం కదా, వాట్సాప్లో ఫార్వర్డ్లు, టీవీలో యాడ్స్, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల సలహాలు, ఇలా ఎన్నో వచ్చి మనమీద పడుతూ ఉంటాయి. ఒక పక్క చూస్తేనేమో మనల్ని భయపెట్టే కొన్ని నెంబర్లు కనిపిస్తాయి. ఉదాహరణకి మన ఇండియాలోనే 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్తో బాధపడుతున్నారట. అంటే ఆలోచించండి, ఆ నెంబర్ ఎంత పెద్దదో. ఇంకోవైపు మన అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం వల్ల ఒంటరితనం పెరిగిపోతోందట. ఇది మనసు మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో మనందరికీ తెలుసు. ఇవన్నీ ఒకెత్తైతే మనం పీల్చే గాలి కూడా ఇప్పుడు సేఫ్ కాదంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ ఒక హెల్త్ ఎమర్జెన్సీలా మారిపోయిందని వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇది నేరుగా మన ఊపిరితిత్తుల మీద దాడి చేస్తోంది. సో ఇన్ని వార్తలు, ఇన్ని హెచ్చరికల మధ్య నిజంగా అసలు సిసలైన ఆరోగ్యమంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సరే, ఈ ప్రశ్నకో సమాధానం ఓ కథలో దొరుకుతుందేమో చూద్దాం. ఈ కథ వింటే ఆరోగ్యమంటే కేవలం జబ్బులు లేకపోవడం మాత్రమే కాదని, దాని అర్థం ఇంకా చాలా పెద్దదని మనకు తెలుస్తుంది. ఇది కొత్త సిటీకి షిఫ్ట్ అయిన ఒక 8వ తరగతి అబ్బాయి కథ. అతని అనుభవం మనందరి శ్రేయస్సు గురించి ఓ లోతైన నిజాన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. డాక్టర్లు ఆ అబ్బాయిని పరీక్షించి నీకు ఏ జబ్బూ లేదు అని చెప్పొచ్చు. కానీ చూడండి, ఒంటరితనం, ఫోన్తో ఎక్కువ సమయం గడపడం వంటివి మొదలయ్యాయి. వాటివల్లే తలనొప్పి, బరువు తగ్గిపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇలాంటి శారీరక సమస్యలు బయటపడ్డాయి. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ అబ్బాయి ఆరోగ్య సమస్యలకు అసలు కారణమేంటి? ఏదో బయటినుంచి వచ్చిన వైరసో బ్యాక్టీరియానో కాదు కదా. అతని అలవాట్లు, చుట్టూ ఉన్న పరిస్థితులే అతన్ని అనారోగ్యం పాలుచేశాయి. సరే, మరి నిపుణులేమంటున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి పెద్ద సంస్థలు ఆరోగ్యాన్ని ఎలా చూస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది మనకు మరింత క్లారిటీ ఇస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఆరోగ్యం గురించి ఒక అద్భుతమైన నిర్వచనమిచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆరోగ్యం అంటే ఒంట్లో రోగాలు లేకపోవడం మాత్రమే కాదు, అదొక సంపూర్ణమైన శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు. అంటే ఈ డెఫినిషన్ ప్రకారం మన ఆరోగ్యం 3 పిల్లర్స్ మీద నిలబడి ఉందన్నమాట. 1 మన శరీరం అంటే ఫిజికల్ హెల్త్, 2 మన మనసు మెంటల్ హెల్త్, 3 మన సామాజిక సంబంధాలు అంటే సోషల్ హెల్త్. ఈ 3 బలంగా ఉంటేనే మనం నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇప్పుడు సైన్స్ చెప్తున్న ఈ మాట వేల ఏళ్ల కిందటే మన ప్రాచీన విజ్ఞానం కూడా చెప్పింది. మన ఆయుర్వేదమేం బోధించిందో చూడండి. నిజమైన ఆరోగ్యమంటే శరీరం, మనస్సు మరియు మన చుట్టూ ఉన్న పరిసరాల మధ్య ఒక బ్యాలెన్స్ ఉండడమే. ఆయుర్వేదం కూడా సరిగ్గా ఇదే చెప్పింది. ఒకసారి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదూ. ఒకవైపు ఆధునిక సైన్స్ చెప్పే శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు, మరోవైపు మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పిన శరీరం, మనసు, పరిసరాల మధ్య సమతుల్యగా. పేర్లు వేరైనా భావం ఒక్కటే. కాలం మారినా సత్యం మారదని దీన్ని బట్టే అర్థమవుతుంది. సరే, అంతా బాగుంది. ఈ గొప్ప జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? దానికి మార్గమేంటి? నిజానికి ఆ మార్గం చాలా సింపుల్. మంచి పోషకాహారం తినడం, శుభ్రంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇవి మన శరీరాన్ని కాపాడతాయి. అలాగే సరిపడా నిద్రపోవడం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇవి మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యానికి పునాది. మనం ఈరోజు చర్చ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒత్తిడి, ఆందోళన లాంటివి మనసులో మొదలైనా అవి మన శరీరాన్ని ఎలా రోగాల పాలు చేస్తాయి? దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఆరోగ్యమంటే కేవలం జిమ్కి వెళ్లి కండలు పెంచడం కాదు. అదొక నిధి. మన శరీరం, మన మనసు, మన చుట్టూ ఉన్నవారితో మన సంబంధాలు, ఇవన్నీ కలిస్తేనే ఆ నిధి మన సొంతమవుతుంది.